హాయ్ ఫ్రెండ్స్, తక్కువ సమయంలో చిటికెలో తయారయ్యే ఎగ్ బిర్యానీ తయారీ విధానం మరియు కావలసిన పదార్థాలు చూద్దామా. ముందుగా మసాలా కోసం ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బండారు పువ్వు, బిర్యానీ ఆకులు వీటన్నింటిని పెంక మీద వేసుకోవాలి. బిర్యానీ ఆకులను చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వీటన్నిటిని చక్కని సువాసన వచ్చేంత వరకు వేయించి మిక్సీలో మెత్తన పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పెంక మీద కొద్దిగా ఆయిల్ వేసి 4 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ మంచిగా వాష్ చేసి పెద్ద పెద్దగా కట్ చేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీలో వేసి కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. బగారా రైస్ కోసమని ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి 3 ఇలాచి, కొద్దిగా లవంగాలు 2, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు 2, కొద్దిగా బండారు పువ్వు, కొత్తిమీర అండ్ పుదీనా మంచి వాష్ చేసి వేసి దొరగా వేయించుకొని 1 కేజీ రైస్ కోసమని 2 లీటర్స్ వాటర్ వేసుకోవాలి. గంజి వార్చడానికని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 లెమన్ పిండుకోవాలి. 1 కేజీ రైస్ని మంచి వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచి మిక్స్ చేసుకొని మూతపెట్టి ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందా లేదా అని ఇలా రైస్ని ప్రెస్ చేస్తూ చూసుకోవాలి. అన్నం ఉడకంగానే గంజి వార్చుకొని సన్నని మంట మీద పూర్తిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కుడులో కొద్దిగా ఆయిల్ వేసి చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసి బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వెడల్పైన పాత్రలో కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, ముందుగా పట్టి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ కారం వేసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా నైఫ్తో హోల్స్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మసాలా ఎగ్స్కి మంచిగా పట్టుకుంటుంది మరియు రుచిగా వస్తాయి. దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని సన్నని మంట మీద మిశ్రమం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మిశ్రమం దగ్గర అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న బగారా రైస్ని చిన్న ప్లేట్ సహాయంతో మొత్తం పరుచుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా చల్లుకొని మూతపెట్టి ఏదైనా బరువు వస్తువు పెట్టుకోవాలి. దీన్ని 2 మినిట్స్ అలాగా వదిలేసి తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలి. చివరగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. అద్భుతమైన రుచితో చిటికెలో ఎగ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.